రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేమని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకి కలోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. మా ఇల్లు అయితే చిన్న రేకులు ఇల్లు మేడం, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. రీసెంట్ గా ఒక ట్రై చేసిన ఒక ప్రోగ్రామ్ కూడా డబ్బులు వస్తే ఇల్లు కట్టుకుందామని, అక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. అన్నా ఒక బన్నివరా? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది ఇవ్వదు నువ్వు అడిగినది. ఆడాలంటారు బాబు డెలివరీలు కూడా. డెలివరీ సార్. ఇదిగో టిప్పు. సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే. పేరెంట్స్ కి ఇలా ఫుడ్ డెలివరీ చేస్తున్నాను, ఏ రోజు నేను వాళ్ళతో షేర్ చేసుకోలేదు. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. కొంచెం రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్. ఫ్యామిలీతో ఆర్డర్ ఇవ్వడానికి వచ్చినట్లేదు, అడుక్కోవడానికి వచ్చినట్టుంది. ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ చేసే పొజిషన్కి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఫుడ్ కూడా గడవనంత పొజిషన్లో వాళ్ళు ఉన్నారని నా అభిప్రాయం. ఎవరయ్యా నువ్వు? మా ఇంటి గేట్ ముందున్నా. ఫుడ్ డెలివరీ ఏజెంట్ మేడం. ఇంకోసారి ఇటు సైడ్ డెలివరీకి రాకు. పరుగు మాది, పస్తు మాది, నిత్యము అవస్థ మాది. ఒక్కొక్కసారి వాళ్ళు డ్రింక్ లో ఉంటారు, డబ్బులు కూడా ఇవ్వరు, చాలా ఇబ్బంది పెట్టిస్తారు. ఈ రోజుల్లో మనుషులు ఎవ్వరూ కూడా మీతో మాట్లాడట్లేదు, మీ డబ్బులతో మీకున్న హోదాతో మాట్లాడుతున్నారు. ఎన్నోసార్లు టైంకి మా ఆకలి తీర్చారు మీరు. ఈ రోజు మీ అందరి ఆకలి మొత్తం తీర్చలేకపోయినా మీ అందరితో ఈ రోజు నేను షేర్ చేసుకుంటాను ఈ బిర్యానీ. అమ్మ చేతి ముద్ద, ఆది అన్న ముద్ద ఈ జీవితాంతం మర్చిపోను.